ఈ బక్రీద్కి మీ ఫ్రెండ్ మీకు బిర్యానీ ఇవ్వలేదా? అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. నోరు నుంచే బిర్యానీ రెసిపీతో మీ ముందరకు వచ్చేసినాను. యాజ్ ఇట్ ఈస్గా నేను చూపించినట్టు ట్రై చేయండి, మీ బిర్యానీ అదిరిపోతుంది అంతే. ఇక మొదలెడదామా? ముందుగా ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా తీసి సపరేట్గా పెట్టుకోండి. దాంతోపాటు చిల్లీ కూడా, గ్రీన్ చిల్లీ ఇవన్నీ సపరేట్గా పెట్టుకున్న తర్వాత మనకు నీట్గా కట్ చేసి పెట్టుకుందాం. ఇలా వీడియోలో చూసినట్టు మొత్తం నీట్గా కట్ చేసి సపరేట్గా పెట్టుకోండి. ముందుగానే మనకు కావాల్సిన ప్రతి ఒక్క మసాలా కూడా మనం ముందుగానే సపరేట్గా ఎత్తి పెట్టుకోవాలి బిర్యానీ చేయకముందే. దాని తర్వాత స్టవ్ వెలిగిద్దామా? ఇక మొదలెడదాం. ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి దాని తర్వాత బిర్యానీ ఆకులో ఆ మసాలాలు, గరం మసాలాలన్నీ వేసుకొని ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్గా వచ్చే వరకు మనము దాన్ని కుక్ చేసుకోవాలి. వన్స్ అది బ్రౌన్గా మనకు ఆనియన్స్ వచ్చిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్గా ఉన్న మన టమాటాలు దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ అయ్యి ఆ మసాలా బాగా ఉడికే వరకు వెయిట్ చేయాలి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ మనం దాంట్లో వేసుకుందాం. వన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేసి దీంట్లో మధ్యలో మీరు కావాలంటే హీట్ వాటర్, నాట్ కోల్డ్ వాటర్, కొంచెం వేడిగా ఉన్న వేడి నీళ్ళు కొద్దిగా మిక్స్ చేసుకోవచ్చు. మసాలా కింద మనకు మాడకుండా ఉంటుంది. దాంతోపాటు మనం కొత్తిమీర, పుదీనా, కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా ఒక సైడ్ మనం కుక్ చేసుకుంటూనే ఇంకొక సైడు మనం కొద్దిగా నీళ్లు పెట్టి మరిగించుకోవాలి. ఇది మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి రైస్ సపరేట్గా ఉడికించుకుంటాం. రైస్ని సపరేట్గా మనం ఉడికించుకొని అది కూడా ఎంత ఉడికించాలంటే 75% మాత్రమే ఉడకాలి. రైస్ 100% ఉడకకూడదు. 75% రైస్ సపరేట్గా ఉడికించుకుందాము. దాని తర్వాత ఈ మటన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మటన్ ముక్కల్ని మనం ముందుగానే విజిల్ పెట్టుకుందాం. ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకున్నామురా అంటే బిర్యానీలో ముక్కలు బాగా మెత్తగా ఉడకతాయి అన్నమాట. డైరెక్ట్గా అయితే ఉడకడానికి టైం తీసుకుంటుంది. ఇలా చేసుకుంటే బిర్యానీ ముక్కలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా కొద్దిగా మధ్యలో హీట్ వాటర్ మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ మసాలా బాగా ఉడికే వరకు వెయిట్ చేయాలి. దీంట్లోకి మనం కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం టేస్ట్ కోసం. అలానే దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకుంటాం. హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది. ఇలా మనకు వీడియోలో చూసినట్టు బాగా ఇలా ఉడకాలన్నమాట. ఇలా వన్స్ ఉడికిన తర్వాత రైస్ కూడా మనకు అప్పటిలోపు రెడీ అయిపోతుంది. రైస్ కూడా చూసుకుంటూ ఉండాలి. అలానే రైస్ మర్చిపోద్దండి. ఇలా వన్స్ రైస్ ఉడికిందని 75% ఉడికిందని మీకు కనిపించిందా, జస్ట్ దించుకొని ఆ రైస్ని ఫాస్ట్గా ఎత్తి మనము ఈ మసాలాలో మిక్స్ చేసేయాలి. ఎందుకంటే లేట్ చేసామంటే రైస్ ఎక్కువ ఉడికిపోతుంది. వన్స్ అది మిక్స్ చేసిన తర్వాత ఇలా మీరు ఎక్కువ లేకుండా లైట్గా అలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ కలిపారంటే మనకు రైస్ అనేది విరిగిపోతుంది. రైస్ విరగకుండా ఉండాలంటే మీరు ఇలా లైట్గా వీడియోలో చూపించినట్టు కలుపుకోండి. దాని తర్వాత అలానే మనం మూత పెట్టేసి దమ్ పెట్టేద్దాం. దమ్ పెట్టినారంటే చూసినారంటే ఎంత బాగా వచ్చింది చూసినారా? నోరూరించే బిర్యానీ రెసిపీ ఎంత బాగుందంటే ఆ వాసనకే మనకు కడుపు నిండిపోతుంది. అంత మంచి సువాసన వస్తుందన్నమాట దాని నుండి, ఆ బిర్యానీలో నుండి. ఆ రెసిపీ చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోతుంది. వన్స్ మీకు నచ్చినట్టు తీసుకొని తినడం అంతే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.